అందుకే ఓడించారు అంటూ తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు. అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బూటక ప్రచారాన్ని తిరస్కరించారని, తమ తప్పుదోవ పట్టించే వారిని ఓడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పనిచేసే వారిని గెలిపించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇచ్చారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా 3సారి అధికారంలోకి రావడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారని మోడీ చెప్పారు. భారతదేశం స్వయం సమృద్ధి అభివృద్ధి సాధించేందుకే ప్రజలు మళ్లీ ఎన్డీఏకు అధికారం కట్టబెడతారని తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకే ఈ తీర్పు ఇచ్చారన్నారు. అధికారంలో ఎవరున్నా దేశం అభివృద్ధి చెందుతూనే, అందులో ఎవరి గొప్పతనం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆయన తప్పుపట్టారు. పరాజయాల్లో హ్యాట్రిక్ కొట్టిన వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారు. గతంలో పరిపాలన గాలికి వదిలేసి రిమోట్ కంట్రోల్ ద్వారా అధికారం చెలాయించారని కాంగ్రెస్ నేత సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ గేటు తాకలేవన్నారు. అంటే ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాలనే మార్చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు ఉన్న రాష్ట్ర ప్రజలు రక్తం చిందించకుండా ఓటుతో దాన్ని నేల కూల్చారని చెప్పారు. తగ్గింపబడిన వారు హెచ్చింపబడతారు అన్నట్టు 60 సీట్లకు పోటీ చేద్దాం అనుకుని 21 సీట్లకు పోటీ చేస్తే చివరికి దేశ రాజకీయాలు మార్చేసేలా 100% స్ట్రైకింగ్ రేట్ సాధించామని, ఇది మామూలు విషయం కాదని, ఈ గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిందని, ఇదంతా ప్రజల చలవేనని అన్నారు. ఇన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదని, దీనికి బీజం పిఠాపురం నుంచే పడిందని, కూటమికి ప్రజలిచ్చింది మామూలు శక్తి కాదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే 1వ తేదీనే పింఛన్లు, జీతాలు ఇవ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. తాను ఏ పదవి ఆశించలేదని, వచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని పిఠాపురం ప్రజలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. కొన్నాళ్ళు సేవ చేశాక తిరిగి సినిమా షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే పొమ్మంటే కానీ పోలేదు అంటూ